బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. లొంగిపోవడానికి 2 వారాల సమయం కూడా ఇచ్చింది. పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక, ఏదైతే జంట హత్యల కేసు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి, వీళ్ళిద్దరికీ కూడా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టులో వారిద్దరికి ఊరట దక్కలేదు. ఈ జంట హత్యల కేసులో వారిద్దరూ కూడా ముందస్తు బెయిల్ కావాలంటూ మొదట హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టులో వారిద్దరికి చొక్కెదురైంది. ఆ తర్వాత హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన ఈ రోజు జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది. కాకపోతే ఈ యొక్క కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థించింది. హైకోర్టు ఏదైతే విచారణలో ఉన్నటువంటి సమయంలో విచారణకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా కొన్నిటిని వీళ్ళు కావాలని బయటపెట్టారు. అవి దురుద్దేశపూర్వకంగా వాటిని బయటపెట్టి సుప్రీంకోర్టుకు కూడా దాఖలు చేశారన్నప్పుడు అవి విచారణ సందర్భంగా పోలీసులే తమకు ఇచ్చారని చెప్పారు. కానీ దాన్ని ధర్మాసనం అంగీకరించలేదు. దాంతో వీరిద్దరికీ కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అయితే సరెండర్ కావడానికి, ఈ యొక్క జంట హత్యల కేసులో సరెండర్ కావడానికి తమకు కొంత సమయం కావాలని కోరినప్పుడు 2 వారాల సమయం ఇచ్చింది. పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు అంతగా సహకరిస్తున్నప్పుడు మీకు అంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కూడా అని కూడా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ 2 వారాల సమయం మాత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క జంట హత్యల కేసులో ఈ యొక్క పిన్నెల్లి సోదరుల పాత్ర ఉన్నట్లుగా ప్రాసిక్యూషన్ చేస్తున్నటువంటి వాదనల్లో కూడా కొంత బలం ఉంది. కాబట్టి అయితే పూర్తిగా ముందస్తు బెయిల్ సమయంలోనే ఈ కేసు యొక్క పురాపరాలు, ఈ కేసులో మెరిట్స్ లోకి మేము వెళ్లదలుచుకోలేదు. కాబట్టి ఈ సందర్భంగా అయితే మేము ఇవ్వలేము అంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ ఈ యొక్క ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే విజయచంద్రిక, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావును హత్య ఘటనలో పోలీసులు వీరిద్దరిని కూడా అరెస్ట్ చేయాలని భావించారు. అయితే ముందస్తు బెయిల్ కోసం వీళ్ళిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిరాకరించిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టులో కూడా వీళ్ళిద్దరికి చొక్కెదురైంది. అయితే వీరిద్దరు కూడా ఇక సరెండర్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2 వారాల్లో తప్పకుండా వీరిద్దరూ సరెండర్ కావాలి. అయితే ఆ లోపు వీళ్ళు విచారణకు కూడా హాజరుగా కొంత సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుందన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి అబ్జర్వేషన్. విజయచంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.